తాజా అంశాన్ని చూస్తే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై పార్టీ అధిష్టానం నివేదిక కోరింది. గత 10 నెలలుగా తిరువూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించాలని కోరింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారంపై పార్టీ ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? రాకేష్, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారింది. ఏదైతే గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నియోజకవర్గం ఒకటి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఏదైతే అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొలిక్పూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు తరచూ బగ్గుమంటం అనేది పార్టీ అధిష్టానానికి తీవ్రంగా పరిగణిస్తుంది. గతంలోనే అంతకుముందు 2-3 సార్లు కూడా వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్న బహిర్గతమైన విభేదాలు కానీ రచ్చకెక్కిన అంశాలకు సంబంధించి కూడా అధిష్టానం ఎమ్మెల్యేని స్వయంగా పిలిచి వివరణ కూడా కోరింది. అలాగే క్రమశిక్షణ కమిటీ ముందుకు కూడా ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు ఒకసారి హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఎమ్మెల్యే తమను ఎవరిని కలుపుకుపోవట్లేదంటూ అటు స్థానిక తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుంటే ఎమ్మెల్యే తన పనితీరుకు తగ్గట్లుగా అక్కడ స్థానిక నేతలు లేరంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా పరస్పర ఆరోపణలతోనూ గ్రూప్ రాజకీయాలు కూడా తయారై ఆ వ్యవహారం అనేది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగానే మారింది. ఇప్పటికే దాదాపు ఈ 10 నెలల కాలంలో దాదాపు 6 సార్లు వరకు కూడా పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేకి పిలుపు రావటం, ఆయన వచ్చి వివరణ ఇవ్వటం, అలాగే ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు కూడా హాజరు కావటం వంటి సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. ఇక తాజా విషయానికి వస్తే అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం నేత రమేష్ రెడ్డి పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకిను అలాగే ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ కి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కి బగ్గుతున్నాయి. ఏదైతే 2 వర్గాలుగా ఇద్దరు విడిపోయి ఒకరికొకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఒక గిరిజన మహిళ తనకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్టీ అధిష్టానం రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానంటూ ఒక విధమైన అల్టిమేటం నిన్న కొలిక్పూడి శ్రీనివాసరావు జారీ చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఈ తరహా విధానాలను మాత్రం ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండదు. ఏదైనా సరే పార్టీకి అంతర్గతంగా వచ్చి చెప్పాలి తప్ప బహిరంగ విమర్శలు చేయటం కానీ బహిరంగంగా అల్టిమేటాలు జారీ చేయడానికి మాత్రం పార్టీ ఎప్పుడు సీరియస్ గానే పరిగణిస్తూ వస్తుంది. ఏదైతే విషయం ఏదైనా సరే తమకు వచ్చి పార్టీకి ఫిర్యాదు చేయకుండా ఇలా బహిరంగంగా మీడియా ముందు ప్రకటన చేసే అంశాన్ని మాత్రం పార్టీ ఎప్పుడు సీరియస్ గానే తీసుకుంటుంది. ఈ కోవలోనే నిన్న కొలిక్పూడి చేసిన బహిరంగ ప్రకటనలు వివాదం అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యి అటు ఎంపీ కేశినేని చిన్ని అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నెట్టెం రఘురాం అలాగే జిల్లా పార్టీ కోఆర్డినేటర్ ఈ ముగ్గురిని కూడా మంత్రి సత్యనారాయణ రాజు వీరిని వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. ఏదైతే గత 10 రోజులుగా తిరువూరులో చోటు చేసుకున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. గతంలోనే ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరైనప్పుడు కొలిక్పూడి శ్రీనివాస్ గట్టి హెచ్చరికలే జారీ చేసి పంపింది. ఏదైతే మరోసారి కనుక వివాదాలు కనుక తలెత్తితే పార్టీ మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి పంపింది. తాజా ఘటనతో మరోసారి ముగ్గురు నుంచి త్రిసభ్య కమిటీని నియమించి వారి నుంచి రాత్రిలోగానే నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే పార్టీ తదుపరి ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది ఏంటి అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ.